అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనసుకి ప్రశాంతతనిచ్చే ఒక చిన్న అందమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో దేనిమీద దృష్టి పెట్టాలో చాలా తేలికగా అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. సరే, మరి మొదలుపెడదామా? ఒక్కసారి ఆలోచించండి. మన స్కూల్ రోజుల్లో పరీక్షలప్పుడు అన్ని సబ్జెక్టులు ఒకేసారి చదివేయాలనిపిస్తుంది కదా. అప్పుడు మనసు ఎంత గందరగోళంగా ఉంటుందో. అచ్చం అలాగే అన్నమాట. అన్ని పనులు ఒకేసారి మొదలుపెడితే ఏదీ సరిగ్గా పూర్తి కాదు. ఈ ఫీలింగ్ మనలో చాలా మందికి ఉంటుంది కదా. స్టూడెంట్స్ అయినా, ఉద్యోగం చేసేవాళ్లైనా, వ్యాపారం చేసేవాళ్లైనా అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలా ఫీల్ అవుతారు. సో మనం ఒంటరి కాదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అన్నింట్లోనూ ఫస్ట్ రావాలని చూస్తారు, కానీ దేనిలోనూ మాస్టర్ కాలేరు. ఆఫీస్లో కూడా అంతే. అన్ని పనులు చేస్తామని ముందుకు వెళ్తాం, కానీ ఏదీ పర్ఫెక్ట్గా పూర్తి కాదు. అలాగే ఒకే షాప్లో బట్టలు, టిఫిన్, ఫోన్ రీఛార్జ్లు అన్నీ పెడితే దేనికి ఒక ప్రత్యేకత అనేది ఉండదు. మరి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? మనసుకు చాలా నిరాశగా అనిపిస్తుంది. అన్నీ సగం సగం చేసినట్టుంటుంది, కానీ దేనిలోనూ పూర్తి సంతృప్తి అనేది మనకు దొరకదు. సరే, మరింత కష్టపడినా ఎందుకు సరైన ఫలితం రావట్లేదు? దీని వెనుక ఉన్న కారణమేంటో ఒకసారి చూద్దాం. అప్పుడే మనకొక కొత్త, మంచి దారి ఎందుకు అవసరమో స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఏమనుకుంటామంటే, ఎక్కువ పనులు చేస్తే గొప్పవాళ్లమవుతామని. కాని నిజానికేమవుతుంది? మనసులో గందరగోళం తప్ప ఏమీ మిగలదు. అన్ని పనులు తెలిస్తే మంచిదే అనుకుంటాం, కాని దేనిలోనూ మనం నిపుణులం కాలేం. దీనివల్ల మన శక్తి అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు నేను మీతో ఒక చిన్న, కానీ చాలా పవర్ఫుల్ సీక్రెట్ పంచుకుంటాను. ఒక టీచర్ పిల్లలకు ప్రేమగా ఒక మంచి చిట్కా చెప్పినట్లు ఈ పరిష్కారం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, 100 పనుల మీద కొద్ది కొద్దిగా కాకుండా మనకు అత్యంత ముఖ్యమైన ఒకే ఒక్క పని మీద మన పూర్తి శక్తిని, మనసుని పెట్టడం. అంతే. అయితే ఆ ఒక్క విషయాన్ని ఎలా కనుక్కోవాలి? దానికొక అందమైన మార్గముంది. 3 మ్యాజికల్ సర్కిల్స్ ద్వారా మనం దాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 వృత్తాలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా చూద్దాం. మొదటిది, మనకు మనస్ఫూర్తిగా ఏ పని చేయడమంటే ఇష్టమో అది. రెండవది, ఏ పనిలో మనకు ప్రత్యేకమైన టాలెంట్ ఉందో, ఇతరుల కంటే మనం చాలా బాగా చేయగలమో అది. ఇక మూడవది, మన భవిష్యత్తుకు భరోసా ఇచ్చేది, అంటే మనకు డబ్బు సంపాదించి పెట్టేది. ఈ 3 వృత్తాలు కలిసే ఆ చిన్న పాయింట్ ఉంది కదా, అదే మన జీవిత లక్ష్యం. హెడ్జ్హాగ్ అనే ఒక చిన్న జంతువు ఉంటుంది. దానికి ప్రమాదం వస్తే అది తెలివిగా ఒకే ఒక్క పని చేస్తుంది. తనను తాను ఒక ముళ్లబంతిలా చుట్టుకుంటుంది. అంతే. అలాగే మనము మన ఒకే ఒక్క శక్తి మీద దృష్టి పెట్టాలి. సరే, ఈ ఐడియా మాటల్లో బానే ఉంది. మన నిజ జీవితంలో ఎలా పనిచేస్తోందో కొన్ని కథలు చూద్దామా? ఇది కేవలం పుస్తకాల్లోని సిద్ధాంతం కాదు, ఆచరణలో విజయం సాధించిన మార్గం. గుర్తుందా, మనం మొదట్లో ఒక వేటగాడి గురించి మాట్లాడుకున్నాం కదా. అతను 10 కుందేళ్ల వెంట పడితే ఏదీ దొరకదు, కాని ఒకే ఒక కుందేలు మీద మనసు పెడితే విజయం తప్పకుండా తనదే. చూసారా, ఏకాగ్రతలో ఎంత శక్తి ఉందో? డామినోస్ పిజ్జా కథ మనందరికీ తెలుసు. వేరే రెస్టారెంట్లు బర్గర్లు, ఫ్రైడ్ రైస్లు అన్నీ అమ్ముతుంటే డామినోస్ మాత్రం ఒక్క పిజ్జాపైనే దృష్టి పెట్టింది. ఆ ఒక్క నిర్ణయంతోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద బ్రాండ్గా ఎదిగింది. ఇప్పుడు మన వంతు. ఈ అద్భుతమైన ఐడియాని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఇది మనందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. దుర్గా సర్ చెప్పిన ఈ మాటలు వినండి. ఇవి మనల్ని మనం ఒకసారి ప్రశాంతంగా పరిశీలించుకోవటానికి ఎంతగానో సహాయపడతాయి. ఇప్పుడు మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. నిజాయితీగా ఆలోచించండి. మనం ఒకేసారి చాలా పనులు పూర్తి చేయాలనే హడావుడిలో ఉన్నామా? ఇది ఇంకాస్త లోతైన ప్రశ్న. మనకు నిజంగా ఏమిష్టం? మనలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ ఏంటి? ఆ ఒక్క విషయం ఏమై ఉంటుందో ప్రశాంతంగా ఆలోచిద్దాం. మన రోజువారీ జీవితాన్ని ఈ అందమైన పోలికతో చూద్దాం. మన ప్రయత్నాలన్నీ ఒకే దిశలో ప్రవహించే నదిలా ఉన్నాయా, లేక అక్కడక్కడ పడి ఆగిపోయే వానచునుకుల్లా ఉన్నాయా? భయపడకండి, ఇది చాలా సులభం. ఒక చిన్న పని చేద్దాం. ఒక పేపర్ తీసుకుని ఈ 3 వృత్తాలను గీసి మీకు సంబంధించిన విషయాలు రాయండి. ఆ తర్వాత అవి ఎక్కడ కలుస్తున్నాయో కనుక్కోండి. ఇక నుండి మీ శక్తిని దానిపైనే పెట్టండి. ఈ అందమైన పాజిటివ్ మాటలతో ఈ రోజుకి ముగిద్దాం.
రోజూ ఉదయాన్నే దీన్ని మనసులో అనుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు పెద్ద విజయాన్ని ఇస్తుంది.